1947 కంటే ముందుగాల బ్రిటిష్ వాడు మన దేశానికి ఏ ఖనిజ సంపద కోసం అయితే వచ్చిండో ఇక అప్పటి నుంచి షురు చేసిరులా అడవులను మాయం చేస్తాండ్రు, బొగ్గును దవ్వకపోతాండ్రు, గుట్టలను కరిగిస్తాండ్రు. ప్రకృతిని ఇట్లా ఆగం చేసుకుంటూ పోతే మనుషులకు మనుగడేది, జీవరాశులకు జీవితమేది. ఇగో ఇప్పుడు గీడ కూడా గీడో తానా గిట్నే ఎత్తురట. ఏమైంది ఎరికేనా? చూద్దాం పాండ్రి. అరే కడుపుకు అన్నం తింటేనే అరుగుతలేదా అని కొంతమంది ఎడతాంటే ఇక కొంతమంది అయితే గుట్టలనే మిగతందుకు తయారైనరులా. ఈ ప్రకృతి అందరి సంపద గాని గుట్టలు తవ్వి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి గుట్టలల్లా జీవించే జీవరాశులు అన్నిటికీ జీవనాధారం లేకుండా చేస్తాను గీళ్ళు. ప్రకృతిని దాని జాగల దాన్ని ఉంచితేనే మనిషికి మనుగడ, లేకుంటే ఇష్టం వచ్చినట్టు చెట్లు నరుకుతాం, గుట్టలు తవ్వుతామని అంటే ప్రకృతి ఏ తీర్ల సమాధానం చెప్తుందో గతంలో చాలా సార్లు చూసినాం. ఇగో ఇప్పటికి నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం అనే ఊళ్ళే గుట్టను తవ్వి గుట్ట కిందున్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులు కాజేయ చూస్తాలన్నట్టు. ఇక మైలారం సగం ఊరుగా గుట్టలనే ఉన్నది కాబట్టి ఇక గుట్టతోని ఊరు మొత్తం లేపేసే కుట్ర జరుగుతుందని ఊరోళ్ళందరూ రోడ్డు కడ్డంగా ముళ్ళ కంపేసి మా ఊళ్ళోకి అధికారులు ఎవ్వరు రావద్దని ఇగో గిట్ల మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద ధర్నా చేసుకుంటా మా పానాలు తీసినాకనే మీరు గుట్టను దవ్వుకోని సర్కారు మీద గట్టిగానే గరమైతాను మైలారం పబ్లిక్. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కూడా పబ్లిక్ని ఇబ్బంది పెడతానని ఓ అక్క మందు తాగనే తాగిందులా. ఇక ఇనుండ్రియాల ఎమ్మెల్యేను జనాలు ఎట్లా జాపిస్తాన్రో. కొంతమంది రారు, కొంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేమేం చేయాలి? లక్షల పంట శల్కాలు ఉంది, ఇప్పుడు కోతలను మేమేం చేయాలి? ఈ ముచ్చటిగా కుద్దుగా అరుచుకునే తందుకు పౌర హక్కుల సంఘం నుంచి ప్రొఫెసర్ అరగోపాల్ సారు, లక్ష్మణ్ సారు ఇట్లా కొంతమంది మేధావులు కలిసి అక్కడ జరిగే ధర్నల కూసోనికి పోతే పనిల పని అని పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండ్రులా. అగో గట్లెట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తారు? ముఖ్యమంత్రి సారేమో ప్రమాణ స్వీకారం చేసుకుంటేనే దొరల కంచెలు బద్దలుకు వచ్చినాం, మేము ఇచ్చిన 6 గ్యారంటీలతోని 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని 4 పాదాల మీద నడిపిస్తామని చెప్పి ఇక గిట్ల అక్రమ అరెస్టులు చేయవచ్చనని ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటని చీఫ్ మినిస్టర్ పదవిని చీప్గా వాడతానన్న బట్టికి ముచ్చట తెలిసిన జనాలు. దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతే ఉన్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్ల దృష్టి దాని మీద పడడము, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము, వాళ్ళు అక్కడ గుట్టలు తవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ గుట్టలు పోతే, ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి పశువులు, మేకలు అన్నీ కూడా ఆ గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద రుద్దడం అనేది అప్రజాస్వామ్యం. కనుక ఇవాళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు వద్దంటున్నారో ముందు కనుక్కోండి. నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్టును ఆపాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి. కేవలం ఖనిజాలతో కొనుక్కడికి మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు, అది ప్రజాస్వామ్యబద్ధం కూడా కాదు. కనుక మైలారం గుట్టల తవ్వే ఖనిజాలు తవ్వే ప్రాజెక్ట్ అవుతుందో అది తక్షణమే ప్రభుత్వం పునఃసమీక్షించాలి.